హాయ్ గైస్, ఈ వీడియోలో ప్యార్ ప్రేమ కళ్యాణం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ వచ్చింది. రన్ టైం అయితే 2 hours 5 minutes అలా ఉంటుంది. స్టోరీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే మెల్లిడైన హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న వెంటనే హీరోయిన్ అయితే పారిపోవడం అయితే జరుగుద్ది. మరి ఎందుకు పారిపోయింది, అసలు ఏం జరిగింది వాళ్ళ లైఫ్ లో, వీడి చుట్టూ నడుస్తుంది ఈ ప్యార్ ప్రేమ కళ్యాణం అనే మూవీ. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ యావరేజ్ వాచ్ భయ్య. కాన్సెప్ట్ వైజ్ చాలా మంచి కాన్సెప్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ ట్రీట్ చేసిన విధానం ఉంటుంది, తలబడి వచ్చింది నాకైతే. మెంటల్ ఎక్కించారు అసలు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ కూడా బాగుంది అనుకునే లోపే ఇంకా తలపొడి తెప్పిస్తారు. యాక్చువల్లీ ట్రీట్మెంటే నాకు అసలు నచ్చలేదు, ఎందుకంటే టూ మెనీ థింగ్స్ ఉంటాయి. లైక్ ఇన్ఫ్లుయెన్సర్ అన్న కాన్సెప్ట్ ఇన్స్టాగ్రామ్ గురించి ఇదంతా కూడా ఉంటుంది. అండ్ మొగుడు పెళ్ళం ఈ గొడవలు ఉంటాయి. అండ్ అలాగే మొగుడు పని చేయకపోతే, అదే జాబ్ లేకుండా ఓన్లీ వైఫే పని చేస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఎల్లరకం అనే కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ అలాగే అమ్మాయి తరపు ఫ్యామిలీ గొడవలు ఉంటాయి, అబ్బాయి తరపు ఫ్యామిలీ గొడవలు ఉంటాయి. అండ్ ఫాదర్ అండ్ హీరో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అలాగే హీరో అండ్ మదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొక పక్క హీరోయిన్ అండ్ సొసైటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అలాగే హీరోయిన్ వర్సెస్ వాళ్ళ ఫ్యామిలీతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సినిమా అంతా కూడా. అందుకే తలపడి వచ్చింది అంటున్నా. ఏదో ఒక కోర్ పాయింట్ ఒకటి తీసుకున్నారు అనుకో, ఆ కోర్ పాయింట్ కి తగ్గ డ్రామా పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఎక్కడే ఉన్నారా బాబు, ఈ ఫ్యామిలీలో ఉన్నారా బాబు అన్నట్టుగా ట్రీట్ చేశారన్నమాట. మెయిన్ మూవీ కోర్ పాయింట్ ఏంటంటే పెళ్లి అయిన తర్వాత అమ్మాయిలే ఎందుకు అబ్బాయి ఇంటికి వెళ్ళాలన్నది మెయిన్ కోర్ పాయింట్. దీని మీద మూవీ తీస్తే సరిపోద్ది కదా. ఇవన్నీ ఎందుకు టచ్ చేయడం నాకు అర్థం కాదు. ఇవన్నీ టచ్ చేయడం వల్ల ఏమైందంటే మొత్తం మెస్సీ అయిపోయింది స్క్రీన్ ప్లే అంతా. దానివల్ల తలపడి వచ్చింది. అంటే వాటన్నిటిని మిక్స్ చేసుకుని ఒక కామెడీ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. బట్ అదంతా కూడా క్రింజ్ అనిపిస్తుంది, కొంచెం మరీ కేవోటిక్ గా అనిపిస్తుంది అంతా కూడా. సో అందుకే అంత నవ్వు రాలేదు నాకైతే మొత్తం అంతా కూడా. ఈ మధ్యలో జంబలక్కడి పంప కాన్సెప్ట్ ఇన్వాల్వ్ చేసినట్టు ఇరికించేస్తారు కూడా అనిపిస్తుంది. మీకు డైరెక్ట్ గా తీసుకొచ్చారు కానీ అనిపించేస్తుంది. సో స్టార్టింగ్ నుంచి మూవీ ఎండింగ్ వరకు కూడా నాకు ఇలాగే అనిపించింది. చాలా మూమెంట్స్ చిరాకు వచ్చాయి, చాలా మూమెంట్స్ ఇరిటేషన్ తెప్పించాయి. బట్ బాగా వర్కౌట్ అయింది ఏంటంటే మూవీలో కొన్ని హిలేరియస్ మూమెంట్స్ ఉన్నాయి. యోగ్ బాబు గారి కామెడీ కానీ, అండ్ ఫ్యామిలీలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ కానీ, అండ్ అలా హీరో ఎల్లరకం వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇవన్నీ కూడా హిలేరియస్ గా అయితే వర్కౌట్ అయినాయి కొన్ని చోట్ల నాకు. అండ్ మెయిన్ గా ఫ్యామిలీస్ కి అయితే భలే వర్కౌట్ అవుతుంది సినిమా. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక వీకెండ్ కి ఫ్యామిలీతో కూర్చొని చూద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బాగా నవ్వుకుంటారు చాలా సీన్స్ కి అయితే. అండ్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి, అవి కూడా కొంచెం వర్కౌట్ అవుతాయి. కాకపోతే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఇట్స్ యావరేజ్ వాచ్ భయ్యా. నాకైతే చాలా చోట్ల చిరాకు వచ్చింది, చాలా చోట్ల బాగుంది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. వాళ్ళు డీల్ చేసిన విధానమే నాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఈ మూవీకి. సో అదే అందుకే వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ అలాగే మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మీరు కనుక ట్రై చేద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, ట్రై చేయండి. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మార్నింగ్ ఇరుముడి రివ్యూ కూడా పెట్టాను, నేను నైట్ ఇన్సీడియస్ రివ్యూ కూడా పెట్టాను, ఒకసారి చెక్అౌట్ చేసేయండి. అండ్ అలాగే చెన్నై లవ్ స్టోరీ కూడా మన థియేటర్కల్ రివ్యూ పెట్టేసాం, ఈ రోజే ఓటీటీకి అయితే రావడం జరిగింది. సో అది కూడా ఒకసారి చెక్అౌట్ చేసేయండి. ఉన్న రివ్యూస్ కూడా వస్తాయి, కొంచెం ఓపీ పట్టండి అయ్యా. పైగా కే డ్రామాస్ కూడా అడుగుతున్నారు, అవి త్వరగా నేను రివ్యూ పెట్టడానికి అవ్వదు. ఒక్కోటి 12 ఎపిసోడ్లు 1 hour లెంత్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎవ్రీ ఎపిసోడ్ కూడా. సో టైం పట్టుద్ది, ఇట్ విల్ టేక్ టైం అయ్యా. ఒక్కనే కదా చూడాలి నేను, నాకేం 3-4 లేరు కదా చూసి రివ్యూ పెట్టించడానికి. సో కొంచెం వెయిట్ చేయాలి, తప్పదు. ఒక్కనే రివ్యూ పెట్టాలి కాబట్టి అన్ని చూడాలి నేను, టైం పట్టుద్ది. సో ఈలోపు మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై గైస్.